హాయ్ అండి. ఈ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజు నార్మల్ పాదంతోనే ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందు మనము లైనింగ్ క్లాత్ నార్మల్ బ్లౌజుకి ఎట్లయితే కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలి. మనం నార్మల్ బ్లౌజుకు లైనింగ్ కట్ చేసుకున్నప్పుడు నెక్ కట్ చేసుకుంటాం కదా, ఈ మగ్గం వర్క్ దానికి కానీ మనం లైనింగ్ ఏ దానికి కట్ చేసుకున్నా లైనింగ్కు నెక్ కట్ చేస్తాం. కానీ ఇట్లా వర్క్ బ్లౌజులకు మనము పల్టా ఇస్తాం కదండి, అందుకనే నెక్ కట్ చేసుకోరాదు లైనింగ్కి కానీ మెయిన్ క్లాత్కి కానీ. ఇప్పుడు మనం నెక్ లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ మీద 5 ఇంచెస్ పెట్టి కట్ చేసుకున్నాం. ఇప్పుడు మెయిన్ క్లాత్కి చూసుకుంటే 5 ఇంచ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉందండి, 3/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది నాకు. అందుకని ఒక హాఫ్ ఇంచ్ అంతా మార్కింగ్ వేసుకొని, హాఫ్ ఇంచ్ కంటే తక్కువే ఉంది ఫ్రెండ్స్ అది. ఆ మార్కింగ్ వేసుకున్నాను కదా, దానిపైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా క్రాస్గా మార్కింగ్ వేసుకొని, ఇప్పుడు ఆ మార్కింగ్ మనం ఏ విధంగా అయితే వేసుకున్నామో అదే విధంగా కుట్టేసుకోవాలి క్రాస్గా. మొత్తం కింది వరకు వేయొద్దు ఫ్రెండ్స్, కింది వరకు వేస్తే కింద కూడా నెక్ దగ్గర అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకొని అది మనం మధ్యలో కుట్ట ఏదైతే వేసుకున్నామో దాని దగ్గర మెయిన్ టక్స్ వచ్చేటట్టు చూసుకొని, మిడిల్ టక్స్ వచ్చేటట్టు చూసుకొని, ఇప్పుడు మిడిల్ నుంచి చూసుకోవాలి ఫ్రెండ్స్, నీట్గా చూసుకొని పైనకి ఒక హాఫ్ ఇంచ్ మనం లైనింగ్ క్లాత్ ఏదైతే ఉంటుందో మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో దానికి వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని, ఇప్పుడు లైనింగ్కు మెయిన్ క్లాత్కు మధ్యలో మిడిల్లో ఇంతకు ముందు ఏదైతే కుట్టు వేసుకున్నామో అదే కుట్టు దగ్గర ఇంకొక కుట్టు వేసుకోవాలి కింది వరకు, లైనింగ్ అటు ఇటు జరగకుండా ఉండడానికి ఫ్రెండ్స్ అది. ఇప్పుడు అక్కడ నుంచి నెక్ రౌండ్ చుట్టూ పాదాన్ని నిదానంగా లేపుతూ, మనం పాదం మార్చలేదు కానీ ఫ్రెండ్స్, సింగిల్ పాదం అయితే పాదం లేపాల్సిన అవసరం ఉండదు. సింగిల్ పాదం కాదు కాబట్టి నార్మల్ పాదంతోనే మనం మగ్గం వరకు బ్లౌజ్ కుడుతున్నాం కాబట్టి నిదానంగా పాదాన్ని లేపుతూ నిదానంగా కుట్టేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా క్లాత్ని సర్దుకుంటూ నిదానంగా కుట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో సైడ్ నుంచి అదే మనం ముందు టక్స్ పెట్టుకున్నాక షోల్డర్ పాయింట్ దగ్గర అక్కడ నుంచి ఇంకొక సైడు నిదానంగా పాదాన్ని లేపుతూ ఇంకో సైడ్ నుంచి మనం ముందేసుకున్న రౌండ్ దగ్గరికి ఈ కుట్టును కూడా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, క్లాత్ నీట్గా సర్దుకుంటూ నిదానంగా కుట్టేసుకోవాలండి, లేదంటే ముడతలు వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఆ కుట్టు దగ్గరికి వచ్చిన తర్వాత పాదాన్ని లేపుకొని దారం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి వేసుకున్నాము, రౌండ్ ఒక్కటే కుట్టు లేదు కాబట్టి మెయిన్ సైడ్ నుంచి ఇంకో కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. నిదానంగా కుట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పాదాన్ని లేపుతూ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం ఖచ్చితంగా పాదాన్ని లేపాలండి. పాదాన్ని లేపుతూ నిదానంగా కుట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని నెక్ రౌండ్ చుట్టూ కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కట్స్ ఇచ్చుకోవాలండి. మనం మెడ పీసులు కుట్టినప్పుడు ఎట్లాగైతే టక్స్ ఇచ్చుకుంటామో కట్స్ ఇచ్చుకుంటామో అదేవిధంగా కట్స్ ఇచ్చుకొని ఇప్పుడు క్లాత్ని పల్టాయించుకోవాలి. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ వదిలేసుకొని లైనింగ్ క్లాత్ మీద మాత్రమే కుట్టు పడేటట్టు చూసుకొని, లైనింగ్ క్లాత్ పైన మాత్రమే పడాలండి కుట్టు. అదేవిధంగా చూసుకుంటూ నిదానంగా కుట్టేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ మీద మాత్రమే కుట్టు పడేటట్టు చూసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తుండే కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాం అలా.